వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. కోల్కతా ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడిలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్కతాలోని ఆర్జేకర్ ఆసుపత్రిలోని ట్రైనీ డాక్టర్ గత గురువారం అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ఆ తర్వాత హత్య చేయబడింది. ముందుగా ఈ దారుణం చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కడుపులో ఏకంగా 150 గ్రాముల సెమెన్ ఉన్నట్లు రిపోర్ట్లు వెల్లడించాయి. దీంతో ఇప్పుడు దేశం అట్టుడికిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తంలో వీర్యం అనేది అసాధ్యం. కాబట్టి ఆ ట్రైనీ డాక్టర్ మీద ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఆమె మెడ ఎముక విరిగిపోవడం, నోరు, కండ్ల నుంచి రక్తం కారడంతో పాటు ప్రైవేట్ పార్ట్ల మీద తీవ్ర గాయాలు ఉండడంతో ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. సంజయ్ రాయ్ తో పాటు మరింత మంది ఈ దారుణంలో పాల్గొన్నారని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఇది నిర్భయ 2 అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనేది బయటకు రాలేదు. కేసుకు ఇంకా సాగదీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారణ చేస్తుంది. ఇంత పెద్ద కేసులో దోషులు ఎవరనేది ఇంకా బయట పెట్టకపోవడం ప్రజల ఆగ్రహానికి దారితీస్తుంది. దాంతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసును త్వరగా ఛేదించేలా ప్రయత్నించకపోగా నిందితులను ఉరితీయాలంటూ ఆమెనే ర్యాలీ తీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ఉరితీయాలంటూ ర్యాలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా దోషులను ఎందుకు బయట పెట్టట్లేదనేది కూడా చాలా పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఇంకెంతమంది బయటకొస్తారనేది తెలియట్లేదు. ట్రైనీ డాక్టర్ కు న్యాయం జరగాలని, ఇలాంటి దాడులు మరోసారి జరగొద్దని మనం కూడా కోరుకుందాం.